अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। పార్టీ చెప్పుకునే ఒక సెక్యులర్ పార్టీ, కేవలం మాటకే పరిమితమైన సెక్యులర్ పార్టీ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీతో ఆయన ముఖ్యమంత్రి, కానీ ఈరోజు బీజేపీ సిద్ధాంతం నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొన్న ఆదిలాబాద్లో మోదీ గారు నా పెద్ద అన్న అన్నాడు. పెద్ద అన్న చెప్పిన మాత్రం మొత్తం హైదరాబాద్ కానీ మొత్తం తెలంగాణలో ముస్లిమ్స్ మొత్తం వ్యతిరేకం మాట్లాడితే నిన్న మహబూబ్నగర్లో వచ్చి మళ్ళీ మోదీ గారికి వ్యతిరేకం మాట్లాడుతున్నాడు. కేవలం నిన్న మాట్లాడిన మాటలు మొత్తం నాటకం. ఆయన మోదీకి నిజమైన తమ్ముడే. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిస్తే కేసీఆర్ బీజేపీ సే మిల్కే హే, కేసీఆర్ బీజేపీ సే మిల్కే అనే బద్నాం చేసిండు. ఇప్పుడు 2.5 monthsలో నువ్వు బీజేపీతో తీసుకొచ్చిన పనులు చూస్తే న్యూ కలిసి ఉన్నావా, కేసీఆర్ సాబ్ కలిసి ఉన్నావా ప్రజలకు తెలవాలి. ఇదే డిఫెన్స్ ల్యాండ్ గురించి 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వందల సార్ మోదీ గారి కానీ రాజ్నాథ్ సింగ్ గారిని రిప్రజెంట్ చేస్తే బీజేపీ చేయలే. కానీ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోయి ఒక్కసారి రిప్రజెంట్ చేస్తే ఆ డిఫెన్స్ ల్యాండ్ అప్పచెప్పింది. అయితే ఎవరు కలిసినట్టు? ఇప్పుడు నిన్న మహబూబ్ నగర్కి వచ్చి మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే వ్యక్తి అది. ఇప్పుడు కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు అనుకుంటున్నాడు. ఒక తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనకు బాపు, మహాత్మా గాంధీ ఎట్లానో తెలంగాణకి మా బాపు అని ఆ ఉద్దేశంలో మనం పబ్లిక్ మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ గారిని మాట్లాడే భాష అది. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ 60 లక్షలు. ఒక్కసారి గమనించండి. మీరు అంటున్నారు అయితే మీరు యాక్చువల్లీ డిప్రెషన్లో ఉన్నారు. అయితే మీకు తెలిసిపోయింది. అయితే నా కాలం ఎక్కువ కాలం లేదు, నేను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఉంటానో లేదో, నా పక్క కోమటిరెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అవతల నుంచి వస్తే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఎవరు నా కాలు గుంచుతారని చెప్పి నీ భయం నీకుంది. కేసీఆర్ గారికి అవసరం లేదు. కేసీఆర్ గారికి అసలు అవసరమే లేదు. నీకు నీ గవర్నమెంట్కి వెళ్ళి తీయాలని అవసరమే లేదు. నీ కాంగ్రెస్, అది కాంగ్రెస్ కల్చర్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ తయారై ఒకరు గ్రూప్ కాలు గుంజే అలవాటు కాంగ్రెస్ కల్చర్ అది. నీ కాంగ్రెస్ పార్టీలో నీకు ఇక్కడ నుంచి కోమటిరెడ్డి అయినా సరే, అక్కడ పొంగులరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయినా సరే, నీకు ఇంకెవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే నీకు డ్యామేజ్ అవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి దిగిపోతావు. మాకు అవసరం లేదు. కేసీఆర్ గారు ప్రజలకు ఏం చేశారు అదే మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తాం. ముఖ్యంగా నిన్న వచ్చిన మహబూబ్నగర్ మీటింగ్కి వచ్చిండు. మహబూబ్ నగర్ గురించి ఒక్క ప్రపోజల్ లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు కనీసం రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చిన తర్వాత నా మహబూబ్ నగర్ ఇది కావాలని అడగలేదు. అయితే మీటింగ్ దేని కొరకు? కేవలం టిట్టనికే మీటింగా? ఒక ముఖ్యమంత్రి వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడతారా, లేకపోతే టిట్టనికే మీటింగ్ పెడతారా? 2-3 విషయాలు నేను ముఖ్యంగా తెలంగాణ ముస్లిం సమాజానికి చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ మహబూబ్ నగర్కి వెళ్ళి కాంగ్రెస్ గెలవకపోతే మీరు రాజీనామా చేస్తారా? నా సవాల్ ఇది. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మీరు, ఎందుకంటే మీరు ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ పార్లమెంటు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్. ఒకవేళ మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ 2 రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు. మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు, తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం
సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒక్కసారి మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ రోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసిండ్రు. 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కండ్లకు కనిపించినట్టుగా మీరందరూ మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది ఇదవుతుంది. మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడతారు ఇంతియాజ్, పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడతారు. అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి. అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు. ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇసాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ, మహబూబ్నగర్లో పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి. అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।